వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 193వ భాగం 10:1:26 అయోధ్యకాండలో 19వ సర్గ. రాఘవేణ అభయేదత్తే సంపతో రమణానుజః విభీషణో మహాప్రాజ్ఞో భూమిం సమవలోకయత్. రాముడు అభయమిచ్చాక రావణుడి తమ్ముడు మహాబుద్ధిమంతుడు అయిన విభీషణుడు కిందికి వంగి భూమిని చూశాడు. ఖాత్మపాతా వినం దృష్టో భక్తైరమచరై అనుచరై సతు రామస్య ధర్మాత్మ విపపాత విభీషణ. ధర్మాత్ముడైన విభీషణుడు సంతోషిస్తూ భక్తులైన అనుచరులతో కూడా ఆకాశం నుండి కిందికి దిగి రాముడి దగ్గర నేలను స్పృశించాడు. కిందకి దిగి పాదాయోర్నిపపాతాధ చతుర్భిః సహ రాక్షసై అబ్రవీచ తదా వాక్యం రామం ప్రతి విభీషణ. ధర్మయుక్తం చ యుక్తం చ సాంప్రదం సంప్రహర్షణం. విభీషణుడు ఆ తర్వాత నలుగురు రాక్షసులతో కలిసి రాముడి పాదాలపై పడి అతనితో ధర్మసమ్మతం యుక్తియుక్తం తగినది ఆనందకరమైన వాక్యాలు పలికారు. అమజో రావణస్యాహం తేన చాజ్ఞ వమానితః భవంతం సర్వభూతానాం శరణ్యం శరణం గతః. నేను రావణుడి తమ్ముణ్ణి, అందుచేత అతని చేత అవమానింపబడ్డాను. సకల ప్రాణులకు రక్షకుడవైన నిన్ను శరణు పొందాను. పరిత్యక్తా మయా లంకామిత్రాణి చ ధనాని చ భవద్గతం హి మే రాజ్యం జీవితం చ సుఖాని చ. నేను లంకన్ మిత్రుల ధనాలను త్యజించి వచ్చా. నా రాజ్యం, జీవితం, సుఖం కూడా నీ మీదే ఆధారం. తస్య తద్వచనం కృత్వా రామో వచనమబ్రవీత్ వచసా సాంత్వయిత్యైవ లోచనాభ్యాం పిబన్నివ. ఆఖ్యాహి మమ తత్వేన రాక్షసానాం బలాబలం. రాముడు అతడి మాటలు విని నేత్రాలతో తాగుతున్నాడ అన్నట్లు ప్రేమపూర్వకంగా మాటలతో ఓదార్చి ఇలా అన్నాడు. రాక్షసుల బలాబలాలను గురించి నాకు నిజంగా చెప్పవయ్యా అన్నాడు. అడగటం ఏవ ముక్తం తదా రక్షో రామేణ అక్లిష్టకర్మణ రావణస్య బలం సర్వం ఆఖ్యాతుముపచక్కర్. సెలవ పడకుండా కార్య సాధన చేసే రాముడు ఇలా ప్రశ్నించిన విభీషణుడితో విభీషణుడు ఈ విధంగా చెప్పి అవధ్యః సర్వభూతాన్ గంధర్వో వరగ పక్షిణాం రాజపుత్రా దశగ్రీవో వరదానాత్ స్వయంభువ. మహారాజ దశరథపుత్రుడవైన బ్రహ్మవరాలు ఇచ్చి ఉండటం చేత రావణుడి గంధర్వులు కానీ పాములు కానీ పక్షులు కానీ ఏ ఇతర ప్రాణులు సంపలేవు. రావణానంతరో భ్రాత మమ జ్యేష్ఠశ్చ వీర్యవాన్ కుంభకర్ణో మహాతేజ శక్ర ప్రతిబలూజిత్. రావణుడి తర్వాత వాడైన సోదరుడు, నాకంటే పెద్దవాడు, మా ఇద్దరికి మధ్యవాడు, గొప్ప పరాక్రమం తేజస్సు కలవాడైన కుంభకర్ణుడు యుద్ధంలో దేవేంద్రుడు ఎదిరించగలిగిన బలం కల. రామసేనాపతిస్తస్య రహస్యో యదితే సుధ కైలాసేయేన సమరే మణిభద్ర పరాజితః. అతని సేనాపతి అయిన ప్రహస్తుడి గురించి నువ్వు వినే ఉంటావు. కైలాస పర్వతాన్ని కూడా జరిగిన యుద్ధంలో మణిభద్రుణ్ణి ఓడించాడు. కైలాస పర్వతం మీద జరిగిన బద్ధ గోధాంగులిత్రశ్చ అవధ్య కవచోయుధి ధనుదాదాయస్తిస్తన్న దృశ్యో భవతీంద్రజిత్. ఇంద్రజిత్తు యుద్ధంలో గోధను వ్రేళ్ల తొడుగులను కట్టుకొని గోధ అని భేదింపశక్యం కాని కవచం పట్టుకు తొడుక్కొని ధనుస్సు ధరించి యుద్ధంలో నిలబడితే 3 లోకాల్లో వాడికి ఎదురు లేదు.
సంగ్రామేషు మహద్వ్యూహే తర్పయిత్వా హుతాజనం అంతాద్భగవత్ అనగతః శ్రీమాన్ ఇంద్రజిద్ధంతి విరాఘవ. రామ, శ్రీమంతుడైన ఇంద్రజిత్ అగ్నిని హోమాలచే తృప్తి పొందించి అంతర్ధానంచే గొప్ప సేనా వ్యూహాలు గల యుద్ధంలో శత్రువులను సంహరించి మహోదర మహాపార్శ్వౌ రాక్షసశ్చాశ్చ కంపన అవీకపాంతు దశ్యైతే లోకపాల సమాయుధి. లోకపాలులతో సమానులైన మహోదర మహాపార్షుడు అకంపనుడు ఈ ముగ్గురు యుద్ధంలో అతడి సేనానాయకుడు. 10,00,00,000 సహస్రాణి రక్షసాం కామరూపిణాం మాంసశోణితభక్షాణాం లంకాపుర నివాసినాం. లంకాపురంలో స్వేచ్ఛగా రూపాలు ధరించగల రక్త మాంసాలు భుజించే 10,000 కోట్ల రాక్షసులు ఇక్కడ ఉన్నారు. సతైస్తు సహితో రాజా లోకపాల అవనయో భవేత్. సగ దేవైస్తు తే భగ్న రావణేన దురాత్మన. రావణుడి రాక్షసులతో లోకపాలకులైన దేవతా నాయకుల యుద్ధం చే లోకపాలకులు ఇతర దేవతలు కూడా దుర్మార్గుడైన రావణుడి చేతిలో ఓడిపో. విభీషణశ్చతువచస్తస్తుత్వా రఘుసత్తమ అన్వీక్ష మనసా సర్వమిదం వచనమబ్రవీత్. రాముడు విభీషణుడి మాటలు విని ఆ విషయం మనసా పరిశీలించి ఇలా అన్నాడు. యాని కర్మాపద సదానాని రావణస్య విభీషణ ఆఖ్యాతాని స తత్వేన హ్యవగచ్ఛామి తావ్యయం. విభీషణ, రావణుడు శౌర్యం పూర్వం చేసిన పనులను గురించి నువ్వు చెప్పావు. వాటిని బాగా శ్రద్ధగా అర్థం చేసుకున్నా. అహం హత్వా దశగ్రీవ సహస్రహస్తం మహాత్మజం రాజానం త్వాం కరిష్యామి సత్యమేతత్ శృణోతు మే. నేను రావణుని, ప్రహస్తుణ్ణి, అలాగే ఇంద్రజిత్తుని చంపి నిన్ను రాజును చేస్తానయ్యా. నేను నిజంగా చెప్పే మాట ఇది, విను, నమ్ము. అభయమిచ్చాను. రసాతలం వా ప్రవిశేత్ పాతాళం వాపి రావణ పితామహ అవకాశం న మే జీవన్ విమోక్ష్యతే. రావణుడు రసాతలంలో ఉన్న పాతాళంలో దాగి బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడి ప్రాణాలు ఆగవు. అహత్వా రావణం సంఖ్యై సపుత్ర జనబాంధవం అయోధ్యాన్న ప్రవీక్ష్యామి తేభిస్త్రైర్భ్రాతృభిः సహి. యుద్ధంలో రావణుణ్ణి వాడి పుత్ర పరివార బంధువులతో సహా చంపకుండా అయోధ్యలోకి నేను ప్రవేశించను. నా ముగ్గురు సోదరుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నా అన్నాడు రాముడు. శ్రుత్వాద్ వచనం తస్య రామస్య అక్లిష్టకర్మణః శిరసా వంద్య ధర్మాత్మ వక్తుమేవ ప్రచక్రమే. ధర్మాత్ముడై విభీషణుడు శ్రమ పడకుండా పనులు సాధించడం రాముడి మాటలు విని తల వంచి నమస్కరించి మాట్లాడటానికి మొదలుపెట్టారు. రాక్షసానాం వధేష్యాహ్యం లంకాయాశ్చ ప్రదర్శనే కరిష్యామి యథా ప్రాణం ప్రవేక్ష్యామి చ వాహినీం. లంకను ముట్టడించి రాక్షసులను చంపడానికి సహాయం చేస్తా. నా శక్తిని అనుసరించి శత్రు సైన్యంలో ప్రవేశించి యుద్ధం కూడా చేస్తా. ఇది బ్రువాణం రామస్తు పరిశ్రజ్వ విభీషణం అబ్బరవి లక్ష్మణం ప్రీతగా సముద్రాక్షరమానై. రాముడు చాలా సంతోషి ఆ విధంగా పలుకుతున్న విభీషణుని దగ్గరికి తీసుకొని కౌగలించుకొని
దేవక్షేమం మహాప్రాజ్ఞ మభిషించ విభీషణం రాజానం రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయమాన. ఇతరుల గౌరవాన్ని పెంచేవో లక్ష్మణ, మహాబుద్ధిశాలియే ఈ విభీషణుణ్ణి ఈ జలంతో రాక్షస రాజుగా వెంటనే అభిషేకం చేద్దాం, నేను సంతోషిస్తా. ఏవ ముక్తస్తు సౌమిత్ర అభ్యసించద్విభీషణం మధ్యే వానరముఖ్యానం రాజానం రాజశాసనాత్. లక్ష్మణుడు రాముడి మాటలు విని వానర నాయకుల మధ్య రాముడి ఆజ్ఞ ప్రకారం విభీషణుని రాక్షస రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. తం ప్రసాదంతు రామస్య దృష్ట్వా సజ్జః ప్లవంగమః ప్రచుర్మహాత్మానం సాధు సాధ్వితి చ అబ్రువన్. వానరుడు రాముడు వెంటనే చూపిన అనుగ్రహాన్ని చూసి చాలా సంతోషిస్తూ ధ్వని చేస్తూ చాలా బాగుంది, మహాబాగు, భేష్ భేష్ అంటూ ఆ మహాత్ముడైన రాముణ్ణి ప్రశంసించారు. అబ్రవీచ హనుమాంశ్చ సుగ్రీవస్య విభీషణం కథం సాగరమక్షోభ్యం తరేమ వరుణాలయం సైన్యైః పరివృతాః సర్వే వానరాణాం మహౌజసం. హనుమంతుడు సుగ్రీవుడు గొప్ప తేజస్సు గల ఈ వానరులతో కలిసి మనమంతా క్షోభించశక్యం కాని వరుణదేవ నివాస స్థానమై ఈ మహాసముద్రాన్ని దాటటం ఎలాగయ్యా అని విభీషణుణ్ణి అడిగి, ఉపాయైరధిగచ్చామ యదా వదనదీవతిమతిం తరేమ తరసా సర్వే సైన్యా వరుణాలయం. పశ్చిమాభిముఖంగా ప్రవహించే నదాలకు, పూర్వ అభిముఖంగా ప్రవహించే నదులకు పతి అయిన ఈ సముద్రాన్ని సైన్య సహితంగా మనమందరం బలంతో దాటటానికి ఉపాయాన్ని గురించి ఆలోచించ, అలాంటి ఉపాయం చెప్పవయ్యా అని విభీషణుణ్ణి అడిగారు. ఏవ ముక్తస్తు ధర్మాత్మా పృచ్యువాచ విభీషణ సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి. ధర్మాత్ముడైన విభీషణుడు వాళ్ళ మాటలు విని ఇలా అన్నాడు, రాజైన రాముడు సముద్రాన్ని శరణు కోరాలి. ఖనితః సగరేణాయమ ప్రమేయో మహోదధి కర్తుమర్హతి రామస్య జ్ఞాతైః కార్యం మహోదధి. తెలియశక్యం కాని ప్రమాణంగా, అంటే లోతెంతో తెలియదు, దూరం ఎంతో. ఈ మహాసముద్రాన్ని రాముడి పూర్వీకుడైన సగర మహాచక్రవర్తి తవ్వించాడు. అంచేత అతడు బంధువైన వాడు కనుక రాముడి కార్యానికి సహాయపడు. ఏవం విభీషణేనోక్తో రాక్షసేన విపశ్చిత అజగామాధ సుగ్రీవు ఎత్ర రామ సలక్ష్మణ. తర్వాత సుగ్రీవుడు పండితుడైన విభీషణుడి మాటలు విని రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చి తదశ్చాఖ్యాతు మారేభే విభీషణవచ శుభం సుగ్రీవో విపులగ్రీవ సాగరస్యోపవేశనం. విశాలమైన కంఠం గల సుగ్రీవు విభీషణుడు చెప్పిన శుభమైన వచనాలను రాముడు సాగరాన్ని ఉపాసించాలనే విషయాన్ని చెప్పారు. ప్రకృత్యా ధర్మశీలస్య రామస్యాప్యరోచత సలక్ష్మణం మహాతేజ సుగ్రీవం చ హరీశ్వరం సత్క్రియార్థం క్రియాదక్షం స్మితపూర్వమభాషత. తర్వాత సహజంగా ధర్మస్వరూపుడు రాముడికి కూడా అది నచ్చింది, బాగుంది. మహాతేజశాలి అయిన రాముడు విభీషణుడి మాటలు ఆదరిస్తూ లక్ష్మణుడితో, పనులలో సమర్థుడు వానర ప్రభువై సుగ్రీవుడితో చిరునవ్వు నవ్వుతూ ఇలా, విభీషణత్య మంత్రోయం మమ లక్ష్మణ రూచదే
సుగ్రీవः పండితో నిత్యం భవాన్ మంత్ర విచక్షణ ఉభాభ్య సంప్రదార్యార్థం రోచతే యత్తదుచ్యత. లక్ష్మణ, విభీషణుని ఈ ఆలోచన నాకు నచ్చి. సుగ్రీవుడు పండిత్, నువ్వు ఎప్పుడు ఆలోచనలలో సమర్థుడు. మీరిద్దరూ నిర్ణయించి నీకేది ఇష్టమో అలా చెయ్య. ఏవ ముక్తౌ తతో వీరావుభౌ సుగ్రీవలక్ష్మణౌ సముదాచార సంయుక్తం ఇదం వచనమూచతు. వీరుడైన రామలక్ష్మణులిద్దరు రాముడి మాటలు వినయపూర్వకంగా ఇలా అన్నారు. కిమర్థం నరవ్యాఘ్ర న రోచిష్యతి రాఘవ విభీషణేన యత్తూక్తం అస్మిన్ కాలే సుఖావహం. నరులలో శ్రేష్ఠుడవైన రామ, ఈ సమయంలో సుఖాన్ని కలిగించి విభీషణుడి వాక్యం మాకు మాత్రం ఇష్టం కాకుండా ఉంటుందా? అబద్ధ్వాసాగరే సేతు ఘోరేస్మిన్ వరుణాలై లంకాన్ ఆసాదితుం శక్య. సేంద్రైరపి సురాసురై వరుణదేవుడి నివాస స్థానమై భయంకర సముద్రం మీద సేతువుని కట్టకుండా ఇంద్రుడితో కూడిన సురాసురుడు కూడా లంకలో ప్రవేశింపలే. విభీషణస్య శూరస్య యథార్థం క్రియతాం వచ అలంకాలాచ్ఛయం కృత్వా సాగరాయ నియుజ్యత యథా సైన్యేన గచ్చా పురీం రావణపాలిత. సూర్యుడైన విభీషణుడు చెప్పినట్టు చెయ్యని, ఆలస్యం చెయ్యవద్దు. సైన్యంతో లంక ప్రవేశించడానికి వీలు కలిగించడానికి సముద్రుని నువ్వు బతిమాలకల ఆదేశించు, ఆజ్ఞాపించు. ఏవ ముక్త కుశాస్తేనే తీరే నదనదీపతే సంవివేశ తదా రామో వేజ్యామివ హుతాచల. ఇత్యార్యే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 19 సర్గః. రాముడు వాళ్ళ మాటలు విని సముద్ర తీరంలో కుశలు పరుచుకొని వాటిపై వేదిలో అగ్నిలాగా పడుకున్నాడు. దాన్ని దర్భశయనం అంటారు. ఎవరైనా దక్షిణ సముద్రంలో సేతువు కట్టినటువంటి రామలింగేశ్వర స్వామి దర్శనం చేసి అటు వెళ్తే ఆ దర్భశయనం దర్భలు పరచుకొని రాముడు పడుకున్నటువంటి, అంటే ఒక రకంగా సముద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి భయపెట్టడం. ఆయన అలా పడుకున్నాడు, దర్భశయనం అంట. అది వెళ్ళి చూస్తారు, కనబడుతుంది ఇప్పటికి కూడా. ఇది 19వ సర్గ సమాప్తం. రేపు 20వ సర్గలో ప్రవేశిస్తాం.